హలో అండి, ఈ దుంపల్ని చూసిన వెంటనే మీకు ఐడియా వచ్చిందా ఇది ఏంటి అనేది? వీటిని ఈ సైడు చిత్తూరు సైడు అలవేలు గడ్డలు అంటారు. వీటి నుంచే సాబుదానా అది రెడీ అవుతుంది. అలాగే కొన్ని రకాల ఫ్లవర్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. వీటిని ఎండబెట్టి ప్రాసెసింగ్ చేస్తారు. అసలు ఇది తినడం వల్ల బాడీకి అత్యధికంగా ఫైబర్ అనేది వెళుతుంది. మన ఫైబర్ కంటెంట్ డైలీ మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్టమక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతుంది. అలాగే మనకి చిరుతిండ్లు అవి తినాలన్న థాట్ కూడా రాదు బాడీకి. వీటిని ఎలా చేయాలంటే ఆల్మోస్ట్ చిలకడ దుంపల్ని మనం ఎలా అయితే చేసుకుంటాం అలాగే బాగా సాల్ట్తో వాష్ చేసుకుని 2-3 సార్లు స్టీమర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. బాగా కడిగిన తర్వాత దాన్ని చక్కగా చక్రాలు కానీ తగిన షేప్ కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి నేనైతే 2 విజిల్స్ అనేది పెట్టాను. ఆ తర్వాత దానికి పువ్వుల్లే విచ్చుకున్నట్టు అయిపోతాయి. ఎక్కువ కూడా అవసరం లేదు. దీనివల్ల ఇవి ఏంటంటే బాడీకి చాలా ఎక్కువ సపోర్ట్ అనేది ఇస్తుంది. మనం ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ప్రకృతి తల్లి ఇచ్చిన దుంపల్ని వీటిని తినడం వల్ల మనం ఇంకా మన స్టామినా అనేది రోగనిరోధక శక్తి అనేది ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. వీటిని చిన్నపిల్లలకు కూడా చాలా స్వీట్ రెసిపీస్ కూడా చాలా చేస్తారు. ఇందులోనే బెల్లం వేసి గీ వేసి ఇస్తారు. సెర్లాక్ లాగా ఉంటుంది. సో మీరు కూడా